ఒక సినిమా గురించి మాట్లాడినప్పుడు 2 జరిగే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్‌గా ఎక్స్‌పీరియన్స్ వైస్. ఒకటి సినిమా మీద ఇంట్రెస్ట్‌తో చూడాలని వెళ్ళి, ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. ఇలా ఉందేంటి అని అస్సలు ఊహించని విధంగా నిరుత్సాహంతో బయటికి రావడం. ఇంకోటి ఇంట్రెస్ట్‌తో వెళ్ళి, ఊహించని విధంగా అదిరిపోయే మూవీ చూసా అనే హై సాటిస్ఫాక్షన్‌తో బయటికి రావటం. 2 కూడా అన్‌ఎక్స్‌పెక్టెడే. ఇక్కడ బేసిక్‌గా 2 బాగుంటాయేమో, మనకి వర్కౌట్ అవుతాయేమో అని వెళ్తాం. కానీ ఒకటి ఎందుకొచ్చాను దీనికి అని డిసప్పాయింట్ చేస్తది. ఇంకోటి ఇవ్వాల్సిన కిక్ కంటే డబల్ ఇచ్చి బాగా సర్ప్రైజ్ చేస్తది. అలా ఏ డైరెక్టర్స్ నుంచి ఎలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫిల్మ్స్ వచ్చాయనేది ఈ వీడియో. మీరింకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి మన మూవీ మ్యాటర్స్ ఛానల్‌ని చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 8 శంకర్. తాత వచ్చాడు, తాట తీసిపోయాడు. తాత వచ్చాడు, సినిమా చూసేటోళ్ళని తరిమి కొట్టిపోయాడు. సార్ వీడు డిక్షనరీలో డెఫినేషన్ ఆఫ్ పెయిన్ దగ్గర వాచ్ ఇండియన్ 2 వాట్ యూ ఎక్స్పీరియన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఈస్ కాల్డ్ పెయిన్ అని పెట్టాలి. అదేంటో శంకర్ గారికి సీక్వెల్స్ అచ్చిరావేమో అనిపిస్తుంది. అప్పుడు 2.0, ఇప్పుడు ఇండియన్ 2. ఈ 2 వరస్టే. ఇక రెండిటిల్లో వరస్ట్కే వరస్ట్ అంటే ఇండియన్ 2. లిటరల్లీ చిత్ర విచిత్రమైన మర్మకళల కోసం తీసిన మూవీ ఇది. ఫ్రీ లిప్స్టిక్తో అమ్మాయిలా మారిపోయే మర్మకళ, గుర్రం మర్మకళ, పాటల మర్మకళ, నిద్ర మర్మకళ, ఇలా ఎన్నెన్నో మర్మకళలు ఉంటాయి. అవన్నీ చూస్తే ఇంకో సినిమా చూడాలంటేనే భయమేస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది. శంకర్ గారు ఇంట్రెస్ట్తో తీయటం వేరే, తీయండి అని ఆయన దగ్గరికి ప్రొడ్యూసర్స్ రావటం వేరేలా అయిపోయింది. ఆ 2.0 అండ్ ఇండియన్ 2 2 అలా తీసినవే. సీక్వెల్ కదా అనే సెల్లింగ్ పాయింట్ అని చూసుకొని తీసినట్టు ఉంటుంది. బట్ ఆయన తన రైటింగ్ని మర్మకళ వేసి అంతం చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఇందులో తాతే కాదు, ఆ సోషల్ మీడియా గ్యాంగ్ అంతా ఎంత చిరాగ్గా ఉంటుందంటే తాత వాళ్ళకు కూడా మర్మకళేసి పొడవాల్సిందనే రేంజ్లో. అలా వాళ్ళని డొక్కలో పొడిచి తాను కూడా పొడుచుకొని ఇక రాకుండా ఉంటే బాగుండు ఫీల్స్. తాత వచ్చి పొడిచి పొడిచి పోతూ ఉంటాడు. ఎందుకైనా నన్ను ఇలా చంపుతున్నారు? రేయ్! అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే శంకర్ గారు ఇలా ఫోర్స్డ్గా కాకుండా ఆయన స్టైల్లో వస్తే చూడాలని ఉంది. నెంబర్ 7 ఆర్ వేల్రాజ్. ఇంతకీ ఈయనెవరో, ఏ సినిమా తీశారు అని అందరూ అనుకోవచ్చు. కానీ మూవీ చెప్పాక ఈయన తీసింది అంటాం. అదే రఘువరన్ బీటెక్. దీంట్లో ట్రాఫిక్ పోలీస్గా క్యామియో కూడా ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్గా 10 ఇయర్స్ వర్క్ చేశాక వేల్రాజ్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఫస్ట్ ఫిలిం తోటే ఈ రేంజ్లో తీయటం అంటే చాలా రేర్. సినిమాటోగ్రాఫర్గా ఫుల్ బిజీ కదా, ఏదో సినిమా తీద్దామని ట్రై చేస్తుంటారులే అని అనుకోవచ్చేమో. బట్ అలా కాదు. ఒక ఎవర్ గ్రీన్ అండ్ కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకునే మూవీ తీసి చూపించారు. రిలీజ్ ముందు సాంగ్స్ పాపులర్ అయ్యి సినిమాని హైప్ లేపింది. రిలీజ్ అయ్యాక సినిమానే సాంగ్స్ని ఓవర్ షాడో చేసింది. అలాంటి ఎఫెక్ట్. ఎమోషన్కి ఎమోషన్, కామెడీకి కామెడీ అండ్ రిలేటబిలిటీ, ఇలా అన్నిటితో రీ వాచబుల్ మూవీ అయ్యింది. ఇది రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయరే నవమన్మధుడుతో వచ్చినా అది సెకండ్ హాఫ్తో పెద్ద దెబ్బేసింది. ఇక తర్వాత డైరెక్షన్ వైపు వెళ్ళలేదు. సెకండ్ ఫిలింలో వరుసగా ఫోర్స్డ్గా తీయొద్దని ఫిక్స్ అయ్యారేమో, మరి సినిమాటోగ్రాఫర్గానే కంటిన్యూ అవుతున్నారు. మరి విఐపి లాంటి న్యాచురల్ ఇన్స్టింక్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఈయనకి. ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, విఐపి 2 వచ్చింది కదా అని. అయితే అది తీసింది సౌందర్య రజనీకాంత్, వేల్రాజ్ కాదు. నెంబర్ 6 సుధా కొంగర. నో డౌట్ ఇప్పుడున్న లీడింగ్ ఫీమేల్ డైరెక్టర్స్లో సుధా కొంగర గారు ఒకరు. ఇరుది సుట్రు ఆర్ గురు అండ్ ఆకాశమే నీ హద్దులతో సరైన రిసోర్సెస్ ఇస్తే తన క్యాపబిలిటీ ఏంటో ప్రూవ్ చేశారు. చాలా ఇంటర్వ్యూస్లో తన ఫస్ట్ ఫిలిం ద్రోహి అన్నట్టు చెప్తారు. ఒక రకంగా అది కరెక్టే, ఫస్ట్ తమిళ్ ఫిలిం రకంగా. బట్ ఫిల్మోగ్రఫీ చూస్తే చిన్న ట్విస్ట్ ఉంది. ద్రోహి కంటే ముందు తెలుగులో ఆంధ్ర అందగాడు అనే మూవీ తీశారని. ఆ మూవీ పోస్టర్ చూశాక ఇంకొక షాక్. ఏంటి ఇలాంటి బి గ్రేడ్ సినిమా తీశారా అని. మూవీ ఎలా చూసుకుంటూ వెళ్తే ఆ లైటింగ్, మ్యూజిక్, డైలాగ్స్, సాంగ్స్ చూసి ఈమె డైరెక్ట్ చేసి ఉండరు, దిస్ కాంట్ బి ట్రూ అనేలా ఉంటుంది. బట్ అదే నిజం. మణిరత్నం గారి దగ్గర 7 ఇయర్స్ అసోసియేట్గా చేసిన టైంలో ఈ సినిమా తీసుంటారేమో. ఛాన్స్ వచ్చిందిలే అని ఏదో ఒకటి చేసేద్దాం అనేలా ట్రయల్ కోసం. నాకు తెలిసి ఆ పోస్టర్స్ డిజైన్ అండ్ ఐటమ్ సాంగ్స్ అంతా ప్రొడ్యూసర్స్ పనే అయి ఉండాలి. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ కెరీర్ స్ట్రగుల్లో
ఇప్పుడు పీక్ని చూస్తున్నారు ఆకాశమే నీ హద్దులో ఎఫెక్ట్తో. ప్రజెంట్ అయితే శివకార్తికేయన్తో మూవీ చేస్తున్నారు. నెంబర్ 5 ఉపేంద్ర. ఫస్ట్ టైం ఉపేంద్ర గారి మూవీ పిచ్చ బోర్ కొట్టడం. ఉపేంద్ర ఫిలిమ్స్ ఎప్పుడూ ఒక డిఫరెంట్ టోన్లో ఉంటాయి. ఏం చెప్పామనే దానికంటే ఆ విషయాన్ని ఎలా చెప్పామనే ఆయన రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్కి ఒక రేంజ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది. బట్ ఇందులో అన్నీ చెప్పేస్తా, నాకు అనిపించింది మొత్తం వేసేస్తా అని అన్నిటి గురించి, ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటోళ్ళు వీళ్ళు ఎలాంటోళ్ళు, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని అందరు ఇలా ఉన్నారు ఇలా ఉంటున్నారు అని చెప్పడానికి వాళ్ళ లైఫ్స్ మీద సెటైర్లు వేస్తూ తీశారు. బట్ వై అనేదే క్వశ్చన్. ట్రూత్, రైట్ ఆర్ రాంగ్, మీనింగ్ ఆఫ్ లైఫ్, వీటిపై మెసేజెస్తో చెప్పే ఫిలాసాఫికల్ థింగ్స్ అన్నీ నేనేం చేసుకోవాలి. ఇక మెటాఫర్స్ అయితే ఇంకో సినిమాలో కుదిరిద్దో లేదో అని అన్నీ మ్యాషప్ చేసి పెట్టేసినట్టుగా ఉంటుంది. పోనీ ఆ మెటా ఇవన్నీ సింక్ అయినట్టు ఉంటాయా అంటే లేదు, ఇష్టం వచ్చినట్టు అన్ని ఫోర్స్డ్గా ఇరికించేసినట్టు ఉంటాయి. ఆ చీప్ సాంగ్ లిరిక్స్ చూస్తే చాలు సినిమాలో ఏం చెప్పబోతున్నారా అని చెప్పడానికి. అయినా ఇవన్నీ తెలిసినవే, రోజు చూస్తున్నవే, అవే ఇక్కడ డైరెక్ట్గా మెసేజెస్ ద్వారా చెప్పినట్టు ఉంటుంది. నాకు ఉపేంద్రలోని నేను క్యారెక్టర్ అంటే పిచ్చిష్టం. సెల్ఫ్ డిప్రికేటింగ్ ఉన్న ఒక సెల్ఫ్ అవేర్ పర్సన్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తారు. మనిషి కావాలనుకునే మనీ, మోయాల్సిన రెస్పాన్సిబిలిటీ, కోరుకునే బ్యూటీ, వీటికి లింక్ చేస్తూ ఆ పర్టికులర్ క్యారెక్టర్ని ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలింతో తీసిన వేకి ఫిదా అయిపోయి అప్పట్లో. ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? రివర్స్ స్క్రీన్ ప్లే టెక్నిక్తో తీసిన ఏ మూవీ తర్వాత ఇన్నర్ థీమ్ని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ద్వారా పైకి అంత ఎంటర్టైనింగ్గా చెప్పడం అనేది స్క్రీన్ ప్లే యొక్క బ్రిలియన్స్ అది. బట్ ఈ యూఐ, ఇది ఉపేంద్ర ఇంటెలిజెన్స్ కాదు, యూ ఐడెంటిఫై అన్నట్టు. నా ఉద్దేశంలో ఉపేంద్ర గారు నేను సినిమా తీయలేదు అని అంటారేమో అనిపిస్తుంది. నేను వాళ్ళకు ఒక పజిల్ ఇచ్చాను, ఇంటెలిజెంట్ వర్సెస్ ఫూల్ అనే పజిల్. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు, నేను సేఫ్ అని ఉపేంద్ర అనుకున్నారేమో మరి. అయినా మీరు ఈ వర్స్ట్ టాక్టిక్స్ ఫాలో అవ్వడం ఏంటండి, మీ లెవెల్ వేరే. నేను అందరినీ వేసుకుంటాను, ఎవరెవరినో కనుక్కోండి. నేను ఒక్కొక్కరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్తాను, ఎవరి గురించి అన్నాను కనుక్కోండి. అందరూ వెతుక్కోండి వెళ్ళి అని అన్నట్టు ఉంటుంది. బట్ యాక్చువల్ థింగ్ ఈజ్ షో బట్ డోంట్ టెల్గా ఉండాల్సింది. కానీ ఉపేంద్ర గారు మొత్తం స్పూన్ ఫీడ్ చేశారు, బట్ స్టిల్ వెతుక్కోండి అని అంటారు. అదే మ్యాజిక్. అలా అయితే శంకర్ గారు కూడా వచ్చి నేను సినిమా తీయలేదు, చిత్ర విచిత్రమైన మర్మకళల గురించి చెప్పాను, సో దీన్ని బట్టి తాతకి ఇంకా ఎన్ని తెలిసి ఉండొచ్చో ఆలోచించి చెప్పండి. ఇంకా లంచం, పొలిటికల్ వ్యూ, బ్లాక్ మనీ, ఫ్రాడ్స్, స్కామ్స్ ఇలా చేసే వాళ్ళ గురించి ఇండైరెక్ట్గా ఎవరినన్నానో ఇలా రీసెర్చ్ చేసి చెప్పాలి మీరు. అలాగే ఇండియన్ తాత మళ్ళీ వస్తాడా రాడా, ఇది కూడా రీసెర్చ్ చేసి నా ఇస్రో రీసెర్చ్ పేపర్కి ఆన్సర్ ఇవ్వాలి అని ఒక పజిల్ పెట్టా అని అనుకుని ఉంటే. మణిరత్నం గారు కూడా పిఎస్ తీసింది హిస్టరీ కోసమో దేనికోసమో కాదు, ఇది అసలు సినిమానే కాదు, మనిషి యొక్క నిద్రమత్తును టెస్ట్ చేయడానికి క్రియేట్ చేసిన వరల్డ్స్ బిగ్గెస్ట్ పజిల్ ఇది. కాన్సన్ట్రేట్ చేసిన 10 నిమిషాలకే నిద్ర వస్తుందా లేదా, ఇప్పటి వరకు ఎవరు క్రియేట్ చేయలేదు. యుఐ కంటే ఈ సినిమాకే వచ్చి ఎక్కువ మంది నిద్రపోతారు, అంత గ్రేట్ పజిల్ ఇది. స్లీపింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వచ్చి చూస్తారు. సో నేను సేఫ్ అని అనుకొని తీసుంటే, లేకపోతే ఏంటండి ఈ గిమ్మిక్స్. పజిల్ సాల్వ్ చేయాలనిపిస్తే గూగుల్లో ఎన్నో పజిల్స్ ఉంటాయి, అవి సాల్వ్ చేసుకుంటా కానీ థియేటర్కి వచ్చి చీప్ సాంగ్ ఎందుకు వింటాను, ఆర్టిఫిషియల్ సెట్లు ఎందుకు చూస్తాను, స్లీపింగ్ పిల్ మూవీ ఎందుకు చూస్తాను. హ్యూమానిటీ గురించి, నేచర్ గురించి అండ్ పొలిటికల్ సెటైర్స్ ఇస్తూ పీకిన క్లాసెస్ నాకెందుకు. వెతకడం కాదు, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు, రాదు. ఈ లెక్కన మొన్న ఈ మధ్య ప్రీచింగ్స్తో వచ్చిన ఒక సినిమా వాళ్ళు కూడా మా సినిమాలో కూడా ఎన్నో ఉన్నాయి, వెళ్ళి వెతుక్కోండి అని అనొచ్చు. నెంబర్ 4 లోకేష్ కనకరాజ్. లోకేష్ మాస్టర్ తన 50-50 ఫిలిం అన్నారు, లియో వచ్చేసి నా 100% ఫిలిం అని అన్నారు. కానీ సినిమా చూశాక లియో, మాస్టర్ రెండు పక్క పక్కన పెట్టి ఇందులో ఏది కొంచెం లోకేష్ ఫిలిం అని అంటే 100 సార్లైనా 1000 సార్లైనా సరే నేను మాస్టర్కే ఓటేస్తా. బికాస్ యాంటాగనిస్ట్ అయిన భవానీ క్యారెక్టర్ వల్ల. లియో అనేది ఓన్లీ స్టాండ్ అలోన్ ఫిల్మ్గా తీసుంటే మేబీ ఈ హిస్టరీ ఆఫ్ వైలెన్స్కి ఒక డీసెంట్ రీమేక్ అయ్యి ఉండేదేమో, అడాప్టేషన్కి ఒక వాల్యూ ఉండేది. బట్ దాన్ని ఎల్సీయూ కనెక్షన్ అని పెట్టి తీశాక అంతా బూడిద చేసినట్టు అయ్యింది. కనెక్షన్ కోసం బలవంతంగా దాన్ని అతికించేపటికి ఆ వరల్డ్కి అసలు సెట్ అవ్వని విధంగా ఫైట్స్ అనేవి క్యారెక్టర్ రైటింగ్ అండ్ లియో నుంచో ఆర్ ఎల్సీ నుంచో కాకుండా హీరో కోసమే ఎన్ని పడితే అని పెట్టేసి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లైక్ హరోల్డ్ దాస్, యాంటోనీ దాస్ని బకరాలని చేసి ఇదొక కాన్ఫ్లిక్టేనా అనేలా పెట్టేసి చూపించాక రివర్స్ అయిందని ఫేక్లా ప్రొజెక్ట్ చేసేలాంటి ఫ్లాష్ బ్యాక్. అందుకని వాళ్ళ నుంచి బయటికి రావటం, వాళ్ళేమో వెతుక్కుంటూ రావటం.
జస్ట్ ఏదో ఫిల్లర్లా తీసినట్టు ఉంటుంది కానీ లియో క్యారెక్టర్ పైన మినిమం ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయలేదు ఈ సినిమా. ఎల్సీయూలోని మోస్ట్ బోరింగ్ క్యారెక్టర్ నా వరకు అయితే ప్రజెంట్ ఈ లియోనే. క్యారెక్టర్ నుంచి లియోకి ఇచ్చిన స్టోరీ అన్ని విధాలుగా. ఇక ఫ్యూచర్లో లోకేష్ రాసుకున్న దాన్ని బట్టి చూడాలి. నార్మల్గా క్యారెక్టర్ ఎంత లెంత్ ఉందనేది ముఖ్యం కాదు, ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందన్నదే ముఖ్యం. ఈ విషయం లోకేష్ గారికి ఆల్రెడీ బాగా తెలుసు. బట్ స్టిల్ లియో అనేది యాక్టర్ కోసం తీసినట్టు ఉంటుంది కానీ అది లోకేష్ ఎల్సీయూలో భాగమైన లియోలో ఉండదు. విక్రమ్ అని ఒక క్యారెక్టర్ టైటిల్ పెట్టినప్పటికీ దాన్ని ఎంత బాగా డెవలప్ చేశారు లోకేష్ గారు. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ మల్టిపుల్ క్యారెక్టర్స్ కానీ అండ్ అందరూ హైలైట్ అవ్వటం, అది ఎల్సీయూ డెవలప్మెంట్ అంటే. ఎగ్జాంపుల్ సంతానం కూడా విక్రమ్లో విలనే. స్క్రీన్ టైం కూడా నార్మల్గానే ఉంటుంది, బట్ ఉన్నంతసేపు ప్యూర్ ఇంప్రెస్ చేస్తుంది ఆ క్యారెక్టర్. ఇక్కడ హరోల్డ్ దాస్కి ఒక స్పెషల్ వీడియో, స్పెషల్ బీజిఎం అన్నీ ఇచ్చి క్యారెక్టర్ రైటింగ్కి మాత్రం ఫసక్ చేశారు. లియో గురించి తప్ప ఇంకెవరి గురించి మాట్లాడుకోకూడదు అని మిగతా క్యారెక్టర్స్ని పెట్టి కూడా తొక్కేసినట్టు ఉంటుంది. మరి నెక్స్ట్ ఎల్సీయూలో లియో నుంచి ఇలా ఫోర్స్డ్గా లోకేష్ తీయరో అని భావిస్తున్నా. నెంబర్ 3 మోహన్ రాజా. వరుసగా హనుమాన్ జంక్షన్ నుంచి మొదలు పెడితే వేలాయుధం వరకు మొత్తం 7 రీమేక్స్. దీనివల్ల జిరాక్స్ రాజా అనే పేరు కూడా వచ్చేసింది. అప్పుడొచ్చింది ఒక అనౌన్స్మెంట్, ఈసారి తన ఒరువంతో ఒరిజినల్ స్క్రిప్ట్తో మూవీ తీస్తారు అని. ఇక రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఒక ఫైనెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్రమ్ కాలీవుడ్గా స్టాంపు పడింది. హైలీ ఇంటెలిజెంట్ అండ్ రేసీ స్క్రీన్ ప్లేతో కట్టిపడేశారు. క్యారెక్టరైజేషన్, అరవింద్ స్వామి కాస్టింగ్, ఇలా వాట్ నాట్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఫ్లాలెస్ ఫిలిం అయిందని చెప్పొచ్చు. మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్లో విలన్ అండ్ హీరో ఎదురుపడ్డాక ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల రైవల్రీ స్టార్ట్ అవుతుంది. కానీ దీంట్లో హీరోనే ఎనిమీని సెలెక్ట్ చేసుకోవడం యునీక్ పాయింట్. ఇలా వాళ్ళ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్, మైండ్ గేమ్స్ని స్మార్ట్గా ప్రజెంట్ చేశారు. అప్పటిదాకా వేరే వాళ్ళు తీసిన ఫిలిమ్స్ ఏనా రీమేక్, కానీ దీంతో దెబ్బకి రివర్స్ అయింది. తన ఫిలింని రీమేక్ చేశారు. ఆ తర్వాత కూడా ఇంకో 2 సినిమాలు తీసిన మోహన్ రాజా గారి ఎంటైర్ కెరీర్లో కంప్లీట్గా స్టాండ్ అవుట్ అయ్యే ఫిలిం అంటే తన ఒరువనే. ఇక దీన్ని తన్నే ఫిలిం తీయగలరో లేదో అనేది కూడా డౌటే. దీనికి సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది, మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు. నెంబర్ 2 సుకుమార్. అసలు ఆ పార్ట్ 1కి వచ్చిన హై ఇంపాక్ట్ మొత్తాన్ని పార్ట్ 2లో తుస్సుమనిపించారనేది ఒకటైతే, అది జరక్క సుకుమార్ ఫిలిం అవటం అనేది కళలో కూడా ఊహించనిది. నార్మల్లీ సుకుమార్ ఫిలిమ్స్లో ఏదైనా జరగడానికి ఒక సీన్కి, ఒక ప్లాన్కి, ఒక క్యారెక్టర్కి, ఒక ఫైట్కి ఒక లెక్క ఉంటుంది. మ్యాక్సిమం ఆ లెక్కకి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది. బట్ ఇందులో ఇవేవీ కనిపించవు. కొన్ని ఈవెంట్స్కి, సీన్స్లో చెప్పే ఆన్సర్స్కి, క్యారెక్టర్స్ చేసే పనులు, బిహేవియర్ అంటూ అసలు ఏది పుష్ప సీక్వెల్ లానే ఉండదు, సుకుమార్ గారి ఫిలింలానే ఉండదు. ఇంకేదో సినిమా ఇంకెవరో పుష్ప 1 చూసి దానికి సీక్వెల్ కాకుండా ఇంకేదో ఇంకెవరి కోసమో తీసినట్టు ఉంటుంది. అందరి మీద వాడే తోపు, వాడి క్యారెక్టర్ తోపు అని ఆ వరల్డ్లో ఆటోమేటిక్గా అవ్వాల్సింది కాస్త పక్కన వాళ్ళని ఈపీఎస్లా చూపించి, సో ఇప్పుడు నేనే తోపు అని సంకలు గుద్దుకున్నట్టు ఉంటుంది ఇందులో పుష్ప క్యారెక్టర్ రైటింగ్. ఇంకా ఎవరన్నా గోండాలు వస్తే సెక్యూరిటీగా పనికొస్తాడులే అని ఇంటి పేరు అన్నయ్య వచ్చి ఇంటి పేరు ఇవ్వటం. కాపాడితే ఇచ్చాడు, అలాంటి అన్నయ్య ఇంటి పేరు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి అని ఆలోచించకుండా ఓకే బ్రో అని హక్ చేసుకోవటం. వద్దులే కానీ లెంత్ అయిపోద్ది. ఆల్రెడీ చెప్పానుగా, మీరు ఏదేదో అనుకుంటారేమో, అలా కాదు. నా పాయింట్ అలా పార్ట్ 1లో రైజ్ అవ్వటానికి గల కాన్ఫ్లిక్ట్ని, బన్వర్ సింగ్తో ఈగో క్లాష్ని అంత ఇంపాక్ట్ ఇచ్చేలా పెట్టిన సుకుమార్ గారు ఈ పార్ట్ 2లో తలా తోక లేకుండా చేశారేంటా అని పోయింది. మొత్తం హైప్ అంతా పోయింది. పార్ట్ 1 మల్టిపుల్ టైమ్స్ చూసేలా చేసి పార్ట్ 2 పై పెచ్చ క్యూరియాసిటీ బిల్డ్ చేస్తే ఈ పార్ట్ 2 అదంతా పోగొట్టేసింది. ఇక నెక్స్ట్ పార్ట్ మీద నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు. అయినా దీనికోసమా అండి 3 years వెయిట్ చేసింది. నెంబర్ 1 వెంకీ అట్లూరి. రీసెంట్ టైమ్స్లో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వన్ అయితే వెంకీ అట్లూరిస్ ఫిలిమే. ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు, దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. అదే లక్కీ భాస్కర్. ఇక్కడ విషయం ఏంటంటే వెంకీ అట్లూరి గారు ఇలాంటి ఫిలిం తీయడం గురించి కాదు, షాకింగ్ లెవెల్లో నిజంగానే ఈయనే తీసారా అనేలాంటి ప్రెజెంటేషన్. ఒక స్కామ్ బేస్డ్ ఫిలింని మధ్యలో ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఫుల్ థ్రిల్లింగ్గా పాయింట్కి స్టిక్ అయ్యి తీయటం, అండ్ అది కూడా ఎక్కువగా ఇదివరకు లవ్ స్టోరీస్తో వచ్చిన వెంకీ అట్లూరి నుంచి. తన ప్రీవియస్ ఫిలిమ్స్కి ఇది ఎంత కాంట్రాస్టింగ్గా ఉంటుందంటే దీంట్లో నో ఫారెన్ ట్రిప్స్ అండ్ నో లవ్ స్టోరీస్, నో సోది పంచాయతీలు, నో అన్నెసరీ సాంగ్స్, నో హీరోయిక్ ఫైట్స్, నో పంచ్ డైలాగ్స్, నో క్లాసెస్ ఆర్ లెసన్స్. ఇలాంటి కాన్సెప్ట్ మీద వచ్చిన కొన్ని మూవీస్లో బ్యాంకింగ్, మోసం ఇవి ట్రై చేశారు, కాదని అనటం లేదు. బట్ ఎక్కడో ఒక చోట హీరోని గుర్తు చేయడానికో, విలనని గుర్తు చేయడానికో అక్కర లేకుండా ఫైట్స్, అన్నెసరీ ట్రాక్లు తీసుకొస్తారు. బ్యాంక్ అంటే టెంపుల్, గుడి. ఆ సినిమాలు చూస్తున్నప్పుడు కాన్సెప్ట్నే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేయొచ్చు కదా, ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుందిగా అనుకునేవాడిని.
సార్ మూవీ నాకు నచ్చలేదు. అక్కడ వెంకీ అట్లూరి తన రాంగ్ కామ్స్ నుంచి బయటికి వచ్చినా రొటీన్ కొట్టు నుంచి మాత్రం రాలేదు. బట్ ఈ సినిమా విషయంలో మటుకు చాలా బయటికి రావడం నచ్చింది. ఒక క్యారెక్టర్ బేస్డ్ తోటి ఒక స్పెసిఫిక్ ప్రొఫెషనల్ సెక్టార్ని సెలెక్ట్ చేసుకొని దాంతో ఒక ఆట ఆడి కిక్ ఇచ్చేలాంటి స్టోరీ టెల్లింగ్ని ప్రజెంట్ చేశారు చూడండి. వెంకీ అట్లూరి ఇక్కడ ఒక స్టెప్ కాదు 2 స్టెప్స్ ఎక్కేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైద్ది, ఇప్పుడు ఏం చేస్తాడు భాస్కర్ అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ని అన్ఎక్స్పెక్టెడ్ వేలో పెట్టారు సీన్స్ని. ఇంకా ఆ క్యారెక్టర్కి ఈ యాక్టర్ని తీసుకున్నప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఏముంది మోసం చేస్తాడు అని అనుకుంటాం, కానీ చెయ్యడు. అలాగే దొంగతనం మోసం చేసే 95% ఇండియన్ మూవీస్లో లాగా హీరో ఇదంతా చేసింది నలుగురికి సహాయం చేయటానికి, ఆర్ చేసిందంతా చేసి చివరిలో మొత్తం వదిలేసి హ్యాపీనెస్ డబ్బులో లేదురా అని ఇచ్చే మెసేజ్ లాంటి టైప్ కాకుండా అక్కడ కూడా టిల్ట్ చేసి సర్ప్రైజ్ చేయటం, ఫుల్ ఆన్ క్యారెక్టర్కి జరిగిన ఈవెంట్స్కి స్టిక్ అవ్వటం అనేది బాగా నచ్చిన విషయం ఇందులో. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవీస్ ఫ్రమ్ దీస్ డైరెక్టర్స్ అనే దాని మీద పార్ట్ 1 ఇది. ఈ టాపిక్ మీద పార్ట్ 2 కూడా ఉంది. ఈ వీడియో సరిపోలేదు, అందుకని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. త్వరలోనే వస్తుంది ఆ వీడియో. అండ్ ఈ లిస్ట్లో మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ ఏంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఏదర్ డిసప్పాయింటింగ్ ఆర్ సర్ప్రైజింగ్ ఏదైనా పర్లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.